ఓం నమో భగవతే వాసుదేవాయ. భక్తివాహిని ఛానల్కి స్వాగతం. మనం రాత్రింబవళ్ళు దేనికోసమైతే ప్రాకులాడుతున్నామో, ఏ కీర్తి ప్రతిష్టలు చేజారిపోతున్నాయని గుండెలు బాదుకుంటున్నామో, ఏ ఆస్తిపాస్తులు మనకు శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తాయని కలలు కంటున్నామో, అసలు వాటన్నింటికీ ఈ సృష్టిలో నిజంగా ఉనికి ఉందా? కంటికి కనిపిస్తున్న ఈ ప్రపంచం మొత్తం ఒకరోజు నీటి బుడగలా మాయమైపోతుందని, నువ్వు గుండెలకు హత్తుకున్న బంధాలన్నీ తాత్కాలికమైన నాటకరంగాలని తెలిస్తే నీకు ఎలా ఉంటుంది? జీవితంలో ఒక చిన్న నష్టం రాగానే సర్వస్వం కోల్పోయామని డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ఈ రోజుల్లో అసలు ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చి చెప్పే ఒక పరమ సంచలనమైన సత్యాన్ని సాక్షాత్తు ఆ భగవంతుడే ఇవాళ బయటపెట్టబోతున్నాడు. ఈ ఒక్క వీడియో నీ కళ్లను కప్పిన భ్రమల పొరలను చీల్చి, నీ ఆలోచన సరళిని పూర్తిగా మార్చేసి, నీకు తిరుగులేని మానసిక ప్రశాంతతనివ్వబోతోంది. లోకగురువైన కృష్ణపరమాత్మ సృష్టి రహస్యాలన్నింటినీ పిండి ఒకే ఒక్క శ్లోకంలో పోసిన జ్ఞాన రసగుళిక ఇది. దీన్ని గనక నువ్వు మధ్యలోనే వదిలేసి స్కిప్ చేస్తే, నీ జీవితంలో వచ్చే ఏ కష్టానికైనా కుంగిపోకుండా కొండలా నిలబెట్టే ఆ అసలైన వివేకాన్ని శాశ్వతంగా కోల్పోతావు. బ్రతుకంతా అశాశ్వతమైన ఎండమావుల వెనక పరిగెట్టే అజ్ఞానిలా మిగిలిపోతావు. కాబట్టి గుండె నిబ్బరంతో ఒక్క సెకను కూడా దాటవేయకుండా ఆఖరి వరకు చాలా జాగ్రత్తగా విను. శ్రీమద్ భగవద్గీతలోని 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 16వ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ అర్జునుడికి మరియు ఈ యావత్ ప్రపంచానికి అందించిన అత్యున్నతమైన తత్వశాస్త్రమిది. నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దృష్టోంతరం తస్వన్నయోస్త తత్వదర్శిభిః. దీని భావమేమిటంటే, భగవానుడు ఇలా అంటున్నాడు: ఓ అర్జున, అశాశ్వతమైన దానికి ఎన్నటికీ శాశ్వతత్వం ఉండదు, అలాగే శాశ్వతమైన దానికి ఎన్నటికీ అంతమనేది ఉండదు. యథార్థాన్ని గ్రహించిన తత్వజ్ఞానులు ఈ రెండింటి స్వభావాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ పరమసత్యాన్ని గమనించి నిర్ధారించారు అని కృష్ణుడు అర్జునుడికి ఒక సరికొత్త దైవచక్షువును ప్రసాదించాడు. ఈ శ్లోకంలో కృష్ణుడు ఉపయోగించిన అసత్ మరియు సత్ అనే పదాలు మన జీవితాల పరమార్థాన్ని బోధిస్తాయి. అసత్ అంటే ఏది ఎల్లప్పుడూ ఉండదో అది, అంటే మన శరీరం, మన కష్టాలు, మన సుఖాలు, మనం చూసే ఈ లౌకిక ప్రపంచం. సత్ అంటే ఏది ఎప్పటికీ నశించదో అది, అంటే మన లోపల ఉన్న జీవాత్మ, ఆ పరమాత్మతత్వం. మన తెలుగునాట ముత్తాతలు ఒక అద్భుతమైన మాటంటుంటారు: నీటిమీద రాతలు ఎన్నాళ్లుంటాయో ఈ లోకంలో వచ్చే కష్టసుఖాలు అంతే, కాసేపు ఉండి కరిగిపోతాయి అని. నువ్వు ఈ రోజు పడుతున్న బాధ, నీకు ఎదురైన అవమానం అన్నీ ఆ అసత్తుకు సంబంధించినవి. అంటే వాటికి శాశ్వతమైన ఉనికి లేదు. అవి కాసేపు నిన్ను భయపెట్టి కాలప్రవాహంలో కొట్టుకుపోయే ఎన్నమావులు మాత్రమే. మరి అలాంటప్పుడు తాత్కాలికమైన వాటికోసం నీ పవిత్రమైన హృదయాన్ని ఎందుకు గాయపరుచుకుంటావు? తత్వదర్శులు అంటే ఈ సృష్టి యొక్క మూలాలను చూసిన మహానుభావులు. వారు ఈ శరీరం నశించిపోయేదని గ్రహించారు కాబట్టే చావును చూసి భయపడరు. అలాగే ఆత్మ శాశ్వతమైనదని తెలుసుకున్నారు కాబట్టే జీవితంలో ఎలాంటి తుఫానులు వచ్చినా నిశ్చలంగా నిలబడతారు. ఈరోజు నీ వ్యాపారంలో నష్టం వచ్చి ఉండొచ్చు, లేదా నీవు ప్రాణంగా నమ్మిన మనుషులు నిన్ను మోసం చేసి ఉండొచ్చు. కానీ గుర్తుంచుకో, అవన్నీ బాహ్య ప్రపంచానికి సంబంధించిన మార్పులే మాత్రమే. నీ లోపల ఉన్న అసలైన నువ్వు ఎప్పుడూ సురక్షితంగానే ఉన్నావు. ఈ చిన్న నిజాన్ని వంటబట్టించుకుంటే లోకంలో నిన్ను ఏ శక్తి ఏడిపించలేదు. మనకు వచ్చే కష్టాలు శాశ్వతం కావు అనే ధైర్యమే మనల్ని వీరులుగా మారుస్తుంది. జీవితాన్ని ఒక నదిలా చూడు. నది ఒడ్డున ఉన్న చెట్లు, ఇళ్ళు అన్నీ మారిపోవచ్చు, కాని ప్రవహించే నీరు మాత్రం సాగిపోతూనే ఉంటుంది. అలాగే నీ జీవితంలో పాత్రలు మారచ్చు, పరిస్థితులు మారచ్చు, కాని నీ ఉనికి ఎప్పటికీ మారదు. కృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి యుద్ధం చెయ్యమంటున్నాడు. ఎందుకంటే కళ్ల ముందున్న భీష్మ, ద్రోణులు శరీరాలు అశాశ్వతమైనవి. అవి ఇవ్వాళ్ల కాకపోయినా రేపైనా మట్టిలో కలవాల్సిందే. కాని వారి లోపల ఉన్న ఆత్మ సత్యమైనది, దానికి చావే లేదు. కాబట్టి బంధాలనే మోహంలో పడి నీ కర్తవ్యాన్ని విస్మరించకు అని దేవుడు మనకు హితబోధ చేస్తున్నాడు. ఈరోజే నీ మనసులో ఉన్న అనవసరపు ఆందోళనలను వదిలేసి ఒక స్థితప్రజ్ఞుడిగా అడుగు ముందుకువే. కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ సత్య అసత్యాల తత్వం విన్నాక అర్జునుడి కళ్ల ముందున్న చీకటి పొరలు పూర్తిగా విడిపోవడం మొదలైంది. కాని అసలు ఈ సృష్టి మొత్తం వ్యాపించి ఉండి ఎప్పటికీ నాశనం లేని ఆ పరమ పవిత్రమైన తత్వమేంటి?
ఆ శాశ్వతమైన ఆత్మను చంపడం ఎవరితరం కాదని, ఆ వినాశం అవ్యయస్యాస్య అనే సంచలన రహస్యాన్ని కృష్ణుడు ముందు ముందు ఎలా ఆవిష్కరించబోతున్నాడు? మీ జీవితాన్ని ఒక అజేయమైన శక్తిగా మార్చుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అద్భుతమైన గీతాజ్ఞానాన్ని మీ స్నేహితులకు, ఆత్మీయులకు షేర్ చేసి వారి గుండెల్లోనూ కొండంత ధైర్యాన్ని నింపండి. రేపటి అమృత ఘడియల్లో మళ్ళీ కలుద్దాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.